చేస్తున్న శాఖల్లో మీరు ఈ విధంగా మాట్లాడితే మీకు ఆ వర్గాల పట్ల ఎంత అవహేళనగా, ఎంత అవగాహన రాహిత్యంతో, ఎంత పూర్తిగా మా మీద జాలి చూపెడుతూ మాట్లాడుతున్నటువంటి తీవ్రంగా ఖండిస్తాం. మేము కష్టపడి పెరిగొచ్చినాము. మేము జీవితంలో ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎవడు వేలెత్తి చూపెట్టే అవకాశం ఇయ్యం. రాజకీయాలు ఉన్నంతసేపు రాజుగా ఉండాలి. రాజకీయాల నుంచి విడ్రా అయితే మన మహారాజులాగా బతకాలనుకుంటున్నాం తప్ప ఎక్కడ అటువంటి అవకాశం రానియము. మళ్ళీ చెప్తా ఉన్నాం, దయచేసి పారదర్శకంగా ఉన్నాం. నిరూపిస్తే అజరుద్దీన్ గారు కూడా ఒప్పించి మేము ముగ్గురం లక్ష్మణ్ కుమార్ గారు చెప్పినటువంటి ఏ దానికైనా చర్చకు, ఏ దానికైనా సిద్ధం. మేము మాట్లాడుతున్నాం. ఓటర్ జాబితా సవరణ పైన నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఇది బంగ్లాదేశీల ఓట్లను లోకం అన్నట్టు అరే మీ ఓడద్దంటాడు. 2002లో ఎస్ఐఆర్ జరిగినప్పుడు భారత ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఓటు హక్కును కోల్పోవద్దనే సంకల్పంతో చేసినాం. ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయకపోతే తొలగిస్తామనేటువంటి విధానం కొద్దిగా వస్తోంది. చాలా ప్రజలు అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎస్ఐఆర్ మీద ఇంత ఆందోళన చెందుతుంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు స్పందిస్తలేదు. చాలా సోషల్ మీడియాలో వస్తా ఉంది. భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ కార్యకర్తగా ఎన్నికల సంఘం పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా తప్పుడు చేస్తున్నారు. నిజంగా మేము మళ్లీ కోరుతున్నాం, బండి సంజయ్ గారు అర్హత కలిగిన ఓటర్ ఒక్కరు పోకుండా చూసుకోండి. విదేశీయుల ఓటు తొలగించుకోండి. మాకే అభ్యంతరంలే. ఎంతసేపు మతం రంగు పులిమి రాజకీయం చేయడం తప్ప ఇంకొక అంశమే మీకు లేదన్నమాట మనం చెప్తాం.